గంజాయి బ్యాచ్ ఎట్లా మరి అరికట్టాలి? ఒక షోక్ అయిపోయింది అది. నువ్వు తినవు, నీకు చాక్లెట్ కల్పిస్తున్నాడు, అదే చాక్లెట్ తింటా అంటావు నువ్వు. గంజాయిని మొట్టమొదట గుర్తించారు పేరెంట్స్. ప్రజలలో క్రమశిక్షణ రావాలి. అలా కూర్చొని కొడతారు. ఓడతాడు వాళ్ళని. వాళ్ళ దగ్గర కూడా పోయి ఒకరికైనా కంప్లీట్ చేద్దామా అంటే ఆడు చూసిన రేపు పొద్దులు ప్లేట్లు పట్టుకొని ఎంబడి పడతాడు. అందరికి శనార్థులు మరి మీ బిగ్ టీవీ నర్సే తాత జనాల మేలు కోరే ఒక రామసక్కని ముచ్చటని మళ్ళీ మీ ముంగర తీసుకొచ్చింది ఇవాళ. ఇక ఈ ఎంజాయి కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది ముట్టుకుంటే బతుకు గాయి గాయి. పోలీసు కోజాగాలు కూడా వచ్చినాయి. గంజాయి తోటి నీ దండం పెట్టి పోరగాళ్ళు సత్యన ఆశ అయిపోతున్నారు. ఇక అడుగడుగున బ్రహ్మంగారు చెప్పినట్టు అడుగడుగున బుడియబావులు అన్నట్టు ఇప్పుడు గల్లీకి గంజాయి బ్యాచ్ తయారయ్యిందట. అందుకనే ఇక మరి తల్లిదండ్రుల పెంపకం తీరా, లేకపోతే పోరగాళ్ళ పోకిరి ఈ పోకిరి వేషాలు ఎట్లా వీళ్ళకు అలవాటు అభినయం అనేది కూడా మరి అలా జనాలతో ముచ్చట్లు పెట్టి ఎట్లయితే ఈ గంజాయికి పోరగాళ్ళు దూరం అవుతుంది అనే దాని మీద ముచ్చట పెడదాం. మీరు చూస్తూనే ఉంటుంది బిగ్ టీవీ. గంజికి నీ దండం పెడితే మొయ్యిన మోదం అవుతుంది గంజాయి బ్యాచ్. ఏం తాత ఎట్లా ఈ గంజాయి బ్యాచ్ ఎట్లా మరి అరికట్టాలి? మరి ఇంటికాడ అయ్యా అమ్మ పట్టించుకోక ఈ పోరగాళ్ళు ఇట్లా తయారయ్యి సందులో పోయి ఇట్లా గంజాయి దాకుండా సత్యనాశ అవుతుండ్రా. పోలీసు వాళ్ళ కంచె పడకుండా ఈ అమ్మేటోళ్ళు కూడా బిస్కెట్ల రూపంలో అమ్ముతుర్రాట. ఆడపిల్ల ఒంటరిగా నడిచేయాల లేకుండా అయిపోతుంది. ఆ మత్తులో ఏం చేస్తుండో కూడా అర్థమవుతలేదు. అత్యాచారం చేస్తుండా, సంపుతుండా, పొడుస్తుండా, గుద్దుతుండా, ఏం చేస్తుండో కూడా అర్థమవుతలేదు. తాత ఏం చెప్పదలుచుకున్నావు ఇవాళ బిగ్ టీవీ తరఫున? ఏం చెప్పదలుచుకున్నావు? చెప్పేది ఏముంటుంది, మన హైదరాబాద్ యువత కూడా మారాలి. బా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు గవర్నమెంట్ తరఫున కూడా దొరుకుతున్నాయి. మన లోపలికే మార్పు అనేది రావాలి. ఇంట్లో అమ్మ నాయన కూడా ఎదిగే పోరలని క్రమశిక్షణతో పెంచాలి. వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళు కూడా చూసుకోవాలి, కనిపెట్టి సమాజానికి రేపు ఉపయోగపడే యువతను అందిస్తారని కోరుకుంటున్నా. అంటే ఎందుకు ఎక్కువ ఈ పిల్లగాళ్ళు ఈ గంజాయికి అలవాటు పడుతున్నారు అంటావు? గంజాయి ఒక షోక్ అయిపోయింది అది. ఎంజాయ్మెంట్ అయిపోయింది అది. తెలుస్తలేదు అది ఏందనేది. నువ్వు తినవు, నీకు చాక్లెట్ కల్పిస్తున్నాడు, అదే చాక్లెట్ తింటా అంటావు నువ్వు. ఇప్పుడు సిగరెట్ తాగుతావు, ఫస్ట్ టైం సిగరెట్ తాగుతావు, కొంచెం తాగని ఇస్తాడు. ఒక్కసారి కొంచెం తాగిన కానీ మంచిగా ఉంది, కానీ ఇంకోసారి కొనుక్కుంటాడు, పైసలు పెట్టి కొనుక్కుంటాడు. ఇక దానికి బానిస. ఇక అయ్యా మనం పట్టించుకునేది లేదు, పట్టించుకునేది లేదు. ఇక పుసుకున్న గట్టి ఏమైనా నమ్మి ఏమైనా చేసుకున్నది ఉంటే ఇక దాని పొరకే జీవితం. అంతేనా? కొట్టి చంపాలి కదా. మార్పు మన దగ్గర నుంచే మొదలు కావాలని బిగ్ టీవీ కోరుకుంటుంది. ఇది తప్ప? కరెక్టా తప్ప? అంతేనా? అంటే మారాలి, మనం మారాలి. ఫస్ట్ అది మన క్రమశిక్షణ మారాలి. ఇప్పుడు అది ప్రభుత్వము జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక్కొక్కరు పెట్టిర్రు, అక్కడ పడాలి. తప్పితే వాళ్ళు ఇట్లా ఏదో రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతుంది. బాధ్యత రాహిత్యం, అది బాధ్యత రాహిత్యం. ఇప్పుడు ఏదైనా చూసినప్పుడు చూడు, ఇక్కడ మార్కెట్ చూసుకుంటే వాళ్ళు మార్కెట్ బిజినెస్ చేసిన వాళ్ళు రోడ్డు మీద పడేసిపోతున్నారు. అది బాధ్యత కాదు, అది కాదు కదా. అంటే వాళ్ళకు ఉన్నాయి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అది వాడుకోవాలి. అక్కడ వేయాలి. రోడ్డు మీద చేస్తుందంటే ఇది నేషనల్ హైవే, వరంగల్ హైవే. ఎంత గలీజ్ చేస్తారు మీరు. ఒక రోజు ఏదైనా మార్కెట్ చూడండి, చాలా అంటే వాళ్ళకు ఉన్న అవగాహన రాహిత్యం. అది అవగాహన ఉండాలి, ప్రభుత్వం పైన కావచ్చు, ప్రజల పైన కావచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత ఉంది. బాధ్యతను బట్టి మనకు బాధ్యత లేదనుకో, మీరు అన్నట్టుగా గంజాయి అది ఇది. గంజాయిని మొట్టమొదట గుర్తించారు పేరెంట్స్, తల్లిదండ్రులు. తల్లిదండ్రుల అవగాహన చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎక్కడ పోతున్నారు నాకేంటంటే అది తప్పది. దానిపైన ప్రభుత్వం తీసుకునే చర్యలు తీసుకుంటుంది, అది వేరు. అది ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఏందన్నది ప్రభుత్వం దాని సర్కారం మీద అయిన దానికి కాని దానికి ఊరికే సూర్యలోకన మను పోసినట్టుగా చేయకూడదు. దానిపైన కమిషన్ వేసి చాలా తీవ్రంగా తీసుకుంది, సీరియస్ గా తీసుకుంటుంది దానిపైన ప్రభుత్వం. బట్ మనం కూడా నేనేమంటున్నా అంటే మార్పు అనేది మన దగ్గర నుంచే మొదలు కావాలి. అంతేనా కాదా? ఇప్పుడు నా ఇల్లు గాయనే ఉంది, నేను ఆ చెత్త హెదరాన్ని తీసుకుపోయి కవర్ తీసుకుపోయి ఇప్పుడు నేను గాయనే వేస్తా, ఇగో ఈడేస్తా ఆడేస్తా అంటే
అంటే నువ్వు ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు ఉండి విన్నావా, నువ్వు అటోడిగా నువ్వు ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే అందరు నీళ్ళెక్కేసుకుంటూ పోతే ఏమైపోవాలి ఈ పరిసరాలు, ఏమైపోవాలి ఈ సమాజము? ప్రజలలో క్రమశిక్షణ రావాలి. అది లేనప్పుడే ఇది సొసైటీ బాగుపడుతుంది. బిగ్ టీవీ కూడా ఇదే కోరుకుంటుంది. ఏమంటే కరెక్ట్, 100% కరెక్టే అది. బాధ్యత లేనప్పుడు ఏది కాదు. అంత నిమ్మలమేనా? మనం గ్యాస్ రేట్ ఎంత ఉంది? ఆటోది గ్యాస్ రేట్ ఎంత ఉంది? ఎంత ఉండే? ఎవరిది మరి పుణ్యం? ఎవరిది పుణ్యం అంటే చేసినట్ల ట్రంప్ పాపం. ట్రంప్ దెబ్బ అయితే ఆయన కన్సాయి ఉంది. ఆయన లొల్లి లేదు ఇవన్నీ ఏడైనాయి. అంతేనా మరి సాయి రంగా? ఆయిల్ ధరలు గ్యాస్ ధరలు ఎట్లా పెరిగినాయి? అంటే ట్రంప్ కానీ మోదీ దొరుకుతుంది. మోడీ దొక్కుతా అన్ని దేశాల్లో దొక్కుతుంది. కొన్ని మీద పడుతుంది యుద్ధం. కదా మరి ఇప్పుడు ఏమి లేదు కానీ ఈ గంజాయి పాడైపోను, ఈ కోయిలాగలని గంజాయికి అలవాటు అవుతున్నాయట. ఆగమాగం జగన్నాథం అర్థాంతరంగా చచ్చిపోతున్నారట. ఎట్లా మరి ఇది ఎట్లా, ఇది ఎక్కడ ఉంది దీని లోపం? అంత కావాలి కానీ దొరకబట్టినా కానీ మన సందులలో తాగుతూనే ఉన్నాయట. కానీ సందులలో తాగుతారు, రోడ్ల మీద తాగుతారు, ఏమైనా తాగుతారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను, మామూలుగా మెట్రో స్టేషన్లో పోతాం లోకల్ ట్రైన్లో. మామూలుగా ఆదివారం పూట సాయంత్రం పూట అలా చూడు మొత్తం గంజాయి గాళ్ళే కూర్చుంటారు. అలా కూర్చొనే కొడతారు. ఎవడొస్తాడు వాళ్ళని? వాళ్ళ దగ్గర కూడా పోయి ఎవరికైనా కంప్లీట్ చేద్దామా అంటే ఆడు చూసిన రేపు పొద్దులు బ్లేడ్లు పట్టుకొని ఎంబడి పడతాడు. అమ్మో బరిదేగించిపోయిదే. గంజాయి అంటేనే అది మత్తులాడ. అమ్మ తెలియదు, బిడ్డ తెలియదు, కొడుకు తెలియదు. అంటే తాత ఇప్పుడు నీకు ఎప్పుడైనా ఈ గంజాయి తాగిన బ్యాచ్ పాపం ఈ ఆడిబొరగాలు ఎంత పడ్డట్టుగా నీకేమైనా అనిపించింది? ఆ చూసావా? ఆడపిల్లలు ఎంబడి వడంగా చూడలే కానీ మామూలుగా అయితే ఆలలు కొట్టుకొని వస్తారు. ఆహా, ఈ కథ నడుస్తుంది. ఇక వాళ్ళ దాంట్లో తాగినాక మత్తులో ఏం చేస్తాడు ఆయనకి తెలియదు. అమ్మో, మెదడు మొత్తం మొద్దువారి పోద్ది. ఆయన మత్తులే ఉంటాడు ఆడిగా. ఆడు ఏం చేస్తుండు, ఎవరి దగ్గరకు పోతుంది ఆయనకేం తెలిసి ఉంటుంది. చూసిన ఆరులో పబ్లిక్ ఈ దండం పెట్టి ఇగో ఇట్లా గంజాయి కథ ఇగో ఈ రకంగా చూసిరు కదా పబ్లిక్. ఎవరు ఎన్ని తీర్లో మాట్లాడిరో. ఇక చెత్త కుప్పల వ్యవహారం అయితే ఎవరు ఏ రకంగా తీసుకొచ్చి రోడ్ల మీద వేసిపోతుర్రో, మరి వాళ్ళకి ఎట్లా ఎందుకు సోయొస్తున్నది అనేది కూడా కొన్ని కోయిలాలు మాట్లాడిరు. ఇప్పటికైనా బిగ్ టీవీ కంకణం కట్టుకొని జనాల్లోకి వెళ్ళి చెప్పే ముచ్చట ఏంటంటే మార్పు మన దగ్గర నుంచే మొదలు కావాలి, మార్పు మన దగ్గర నుంచే మొదలు కావాలి అనేది బిగ్ టీవీ కంకణం కట్టుకొని జనాల మేలు కోరే ముచ్చట్లు మీ ముంగడ తీసుకొని వస్తుంది. కాబట్టి ఇవాళ గంజాయి మీద జనాలు ఏం మాట్లాడిరు, మనం చెత్తకుప్ప ఎక్కడ ఉందో అని చూడకుండా కూడా మరి ఆ జిహెచ్ఎంసీ వాళ్ళకు 150 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, 200 ఎందుకు ఇవ్వాలి అని కవర్ పట్టుకొని పోయి విచ్చల విడిగా ఏడ పడితే ఆడ వేసి అడ్డగోలుగా చేసి ఈ దోవలకు ఈగలకు సంసారాన్ని అంటే గూడు ఏర్పాటు చేసి సంసారం తయారు చేసి జనాల మీదకు ఎగవెట్టించి సర్వ రోగాలకు కారణం చేస్తున్నారు. ఇప్పటికైనా మారాలి, మారి తీరాలని మీ బిగ్ టీవీ నర్సే తాత కూడా కోరుకుంటుండ్రు. ఇక రేపు మళ్ళొక సమస్య మీద మీ ముంగడికి వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన బిగ్ టీవీ. ఉంటా శనార్థి.